శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. విష్ణురాతుడు యొక్క జననం సంభవించింది. ఆయన్నే పరీక్షితు అని కూడా అన్నారు. ఆయన యొక్క కథ ఇప్పుడు మనకి ప్రారంభం కాబోతోంది. పరీక్షిత్తు యొక్క జన్మకి పూర్వం ఉన్నటువంటి విషయాలన్నీ మనం సంగ్రహంగా తెలుసుకున్నాం. ఇక నుంచి పరీక్షిత్తు యొక్క కథా విధానాన్ని తెలుసుకోవాలి. ఆ కథా విధానం మనకి భాగవతం యొక్క సందేశం ఏమిటో మనం మనసులో దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఆ కథా విధానం మనకి చక్కగా సుబోధకం అవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు ఒకసారి భాగవత సందేశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది? భాగవతం శ్రీ పరమాత్మ భాగవతంతో పాటే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అవతార గాథలన్నీ స్పష్టంగా చక్కగా విపులీకరించబడినాయి అని చెప్పుకున్నాం. అందులో కృష్ణ అవతారం చెప్పబడింది. ఎప్పుడు మనం ఇంతకు పూర్వం కృష్ణ నిర్యాణాన్ని చూశాము. తర్వాత కొంత దశమ స్కంధంలో శ్రీకృష్ణ అవతారం సంభవిస్తుంది. అంటే భాగవతం చాలా వైలక్షణ్యంగా కృష్ణ అవతార పరిసమాప్తితో ప్రారంభమయ్యి కృష్ణ కథతో మళ్ళీ శ్రీకృష్ణ అవతారంతో మధ్యలో అవతారం కథని వివరించి చెప్తారు. ఈ విధంగా జరుగుతుంది. ఇందులో ఉన్న విశేషం ఏమి అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంవిధానాన్ని వ్యాస మహర్షి ఈ భాగవతంలో ఏర్పరిచాడు అని మనం అవగాహన చేసుకోవచ్చు. ఏది ఏమైనా స్థితి కదా ప్రధానం. స్థితికి పూర్వం ఉన్నది జన్మ, జన్మిస్తేనే స్థితి, స్థితి అయిన తర్వాత సంభవించేది లయం. కాబట్టి లయం నుంచే జన్మ, జన్మ నుంచే స్థితి, స్థితి మళ్ళీ లయంలోకి వెళ్ళటం. అందుకని ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకునే ముందు పరమాత్మ యొక్క ఆయన అవతార పరిసమాప్తి లయము అనే అర్థాన్ని సూచించే అవతార పరిసమాప్తిని వివరించి చెప్పి తర్వాత మళ్ళీ అవతారాన్ని చెప్పి స్థితిని చెప్తున్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. 3 త్రిపుటి. ఏమిటా 3 అంటే అవతారం, స్థితి, అవతార పరిసమాప్తి. ఇది ఎక్కడ అవతారంతో చెప్పి స్థితిని వివరించి అవతారం యొక్క పరిసమాప్తితో వర్ణిస్తే అది పద్ధతి. అది ఒక విధంగా అందరికీ తెలిసిందే, ఆమోదయోగ్యమే. కానీ విశేషం ఏమంటే అద్వైత దృష్టితో చేసినటువంటి ఏర్పాటు కాబట్టి భాగవతం ముందు లయంతో ప్రారంభమయ్యి అవతార పరిసమాప్తిని సూచించి ఆ లయం మీద నీ దృష్టిని కేంద్రీకరింపజేసి తర్వాత అవతార స్వీకారం, అవతార స్వీకరణ తర్వాత సృష్టిని స్థితిని కొనసాగించడం, ఇది నీ దృష్టికి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ నీకు యొక్క దృష్టికి లయాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పటం అనేది ఇందులో పరమమైనటువంటి ముఖ్యమైన ఉద్దేశంగా మనం భావించవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి ఉండటానికి అవకాశం లేదు. స్థితితో ప్రారంభించి జన్మను గురించి చెప్పి లయాన్ని గురించి చెప్పచ్చు, లేదా జన్మను చెప్పి స్థితిని చెప్పి లయం చెప్పచ్చు. కానీ భాగవతం విశేషంగా విచిత్రంగా లయం చెప్పి జన్మ చెప్పి స్థితిని చెప్తున్నది. అంటే ఇందులో మనం గ్రహించవలసినటువంటి భాగవత సందేశం ఈ విధమైన ఏర్పాటులోనే మనకి దృష్టిగోచరం అవుతూ ఉన్నది. అయితే భాగవతం అంటే ఇంకొక మాట కూడా మనం తెలుసుకోవాలి. భాగవతం అంటే అసలు భగవంతుని యొక్క చరిత్ర. భగవతః ఇయం భాగవతం, భగవంతుని చరిత్రే. అది లయంతో ప్రారంభమైంది. ఆ విషయం మనం ఇప్పటిదాకా గ్రహించాము. ఇక్కడ మనం 2-3 ఈ విషయాల్ని ప్రస్తావించుకుంటే మనకి భవిష్యత్తులో పరీక్షిత్తు కథానాయకుడుగా జరగబోయే కథా సంవిధానం అతి సులువుగా మనం గ్రహించగలుగుతాం. మనం ఎంత సులువుగా మనం గ్రహించగలిగితే మన మనస్సులో అంతటి భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ముక్తికి దారితీస్తుంది అని మనం భావించవచ్చు. భగవంతుడి చరిత్రే కాదు, ఇది భాగవతుల చరిత్ర కూడా. అంటే భాగవతుల్ని విడిచిపెట్టి భగవంతుడు ఎక్కడ ఉంటాడు? లేదు. కాబట్టి భగవంతుడి చరిత్ర, భాగవతుల చరిత్ర, ఈ రెండింటి మధ్య సంబంధం ఇక్కడ పరీక్షిత్తు ఉద్భవించాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం పరీక్షిత్ జన్మ
సందర్భంలో మనం ఈ విషయాన్ని కొంచెం ఒకసారి గమనించాలి. భగవంతుని అవతారం, భగవంతుని యొక్క భాగవతుల యొక్క ధర్మం. ఈ భగవంతుడికి భాగవతులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, ఆ భగవంతుడు రావాలి, భాగవతుల్ని మళ్ళీ తన చేత్తో వాళ్ళ చేయి పుచ్చుకుని వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళాలి. ఎక్కడికి తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి. అందుకనే భగవతహాయ్యం భగవద్భక్తానామపిచయ్యం. భగవద్భక్తుల యొక్క కథ కూడా ఇదే అని చెప్పటం. అంటే ఒకటి పైనుంచి కిందకి అవతరించటం అని చెప్పటం, మరొకటి కింద నుంచి పైకి తరించటం అని చెప్పటం. నిజానికి ఇక్కడ అవతారం అనేది లేదు, ఉత్తరణం అనేది లేదు. కానీ అది మన భావన గమ్యమైన విషయమే కాబట్టి దాన్ని మనం ఆ విధంగా చూడాలి. ఆ మాటకు వస్తే ఒక రకంగా ఆలోచిస్తే భగవంతుడు అవతరించాడని చెప్పటం కూడా అది మనం దాంట్లో ఉండే అంతరార్థాన్ని ఆలోచించాలి. అది కూడా కల్పన కింద కథ కింద తీసుకోవాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా భాగవతుల యొక్క చరిత్ర. అయితే ఈ భాగవతంలో అనేక మంది భక్తుల కథలు వర్ణించబడ్డాయి. ఎవరు ఏ విధంగా ప్రయాణం చేసినా చివరికి వాళ్ళందరి యొక్క గమ్యం మాత్రం ఒకటే. ఏమిటా గమ్యం? మోక్షం. మోక్షం అనే దాంట్లో మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అర్థం స్ఫురించవచ్చు. అది కూడా కాదు. మానవ జీవిత గమ్యం ఏమిటి అంటే సత్యం. ఆ సత్యాన్ని సత్యం పరం ధీమహి. భాగవతం మొట్టమొదటి శ్లోకంలో జన్మాద్యస్య అనే ఆ మంగళాచరణ శ్లోకంలో, నాంది శ్లోకంలో, ప్రార్థనా శ్లోకంలో చివరిగా సత్యం పరం ధీమహి, నేనెప్పుడు ఆ పరమ సత్యాన్నే ధ్యానిస్తూ ఉంటాను అని చెప్పాడు కదా. వదంతి తత్వవిద తత్వం యజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి చ ఉచ్యతే. దాన్ని ఆ సత్యాన్నే బ్రహ్మ అన్నారు, భగవానుడు అన్నారు, ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు. జ్ఞానము అదే జ్ఞానము, సత్యమే జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే జ్ఞానం, అది అనంతమైంది, అదే బ్రహ్మ. జ్ఞానం అనంతం అవ్వటం ఏమిటి అని మనకు అనుమానం రావచ్చు. జ్ఞానం అనంతమే. జ్ఞానం అంతమైతే అది ఆ అంతం తర్వాత ఏముంటుంది? దీనికి మళ్ళీ జ్ఞానమే ఉండాలి. కాబట్టి జ్ఞానానికి అంతం లేదు. ఎందుకంటే జ్ఞానమే పరమావధి, ఉన్నతోన్నత దశ. జ్ఞానం కంటే మించింది లేదు. జ్ఞానంలో కూడా ఏది లేదు అని గ్రహించటమే పరమ జ్ఞానం, అదే ప్రజ్ఞానం. అందులో ఏ విధమైనటువంటి నువ్వు నేను అనేవి లేవు. కర్త కర్మ క్రియ త్రిపుటులు ఏమీ ఉండవు. శుద్ధ జ్ఞానము అదే సత్యము. ఆ సత్యాన్నే నేను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాను. అదే అని చెప్పారు. అది అందుకనే ఆ విధమైనటువంటి సత్యభావమే మోక్షము. మోక్షం అని పేరు పెట్టాం. నామరూపాల్లో ఈ మోక్షం అనేది కూడా నామరూపాలే. నామరూపాలన్నింటినీ లయం చేసుకోమని చెప్తున్నాం కదా. కాబట్టి మోక్షం అనే మాటని పెద్దగా మనం ఉపయోగించకపోయినా, మోక్షమే మన లక్ష్యం అని చెప్పుకోకపోయినా అది ఏం పెద్ద ప్రమాదం లేదు. సత్యం ఒక్కటే ఉండేది, నిలిచేది. బ్రహ్మభావస్య మోక్ష అని కదా శంకర భగవత్పాదులు చెప్పింది. కాబట్టి అయితే ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి కావలసినటువంటి ఆ సాధన మార్గానికి ధర్మం అని పేరు. ఇదే భాగవత ధర్మం. ఈ ధర్మాన్ని మనం గ్రహించి ఆ ధర్మాన్ని మనం ఆచరణలో కనుక పెట్టుకున్నట్లయితే పరమ సత్యాన్ని పొందుతాము. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ పరీక్షిత్తు. అందుకనే పరీక్షిత్తు ఇప్పుడు జన్మించాడు కాబట్టి, జన్మించినటువంటి ఆ మహారాజు కూడా అయ్యాడు కాబట్టి ఆయన యొక్క విధానం ఎలా ఉందో అది మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెడితే మనం కూడా ఆ దారిలో వెళ్ళినట్టే. ఇది భాగవత సందేశం కింద మనం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో కొన్ని అవాంతరాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకేమో పరీక్షిత్తు 7 రోజుల్లోనే మోక్షాన్ని పొందాడు అని అనుకున్నాం. మరి మనం 7 రోజుల్లో ఆ విధంగా ప్రవర్తించినా మోక్షం పొందలేము. ఎందుకని? ఆ దృక్పథంలో ఆ జీవాత్మలో ఉన్నటువంటి ఆ తరతమ భేదాలే. అందుకనే ఇది ఆ విధమైనటువంటి తేడా అందులో మనకి కనిపిస్తుంది. అంటే గతిలో శీఘ్రగతి, ఆలస్యగతి, అదే ద్రుతగతి, విలంబన గతి. ద్రుతగతి జీవధర్మాన్ని బట్టి ఉంది. అది లేని వాళ్ళ జీవధర్మంలో ఏమున్నాయన్నమాట? ఈ అనేకమైనటువంటి
త్రిపుటి సత్వరజస్తమో గుణాల యొక్క బలీయమైనటువంటి ముద్రలు అనేక వందల వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. అవి కూడా పైగా రక్త మాంస మేధో మధ్య అస్థులు పూర్తిగా ఈ కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలనే షడ్గుణాలు పూర్తిగా పట్టేసినప్పుడు మనం ఎక్కడో మినుకుమంటూ ఉన్నటువంటి ఏదో ఏ పూర్వజన్మలోనో వచ్చిన వాసన ఫలితంగా ఈ సత్యం అని, జ్ఞానం అని, భగవంతుడని, మోక్షం అని, ఉపనిషత్తులని, వేదం అని, వేదాంతం అని, భక్తి అని, కర్మ అని ఇటువంటి వాటిని పట్టుకొని మనం చూస్తూ ఉంటే ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఏ రెండు అవి? ఇటు మోక్ష భావన, అటు వెనకటి కాలం నుంచి వచ్చినటువంటి త్రిపుటి యొక్క బలమైనటువంటి ఆ పట్టు. అదే ఆవరణ శక్తి, విక్షేప శక్తి, ఈ రెండు శక్తులు అని చెప్పింది వేదాంతం. ఆవరణ శక్తి నీలో ఎప్పుడు భగవద్భావన వచ్చినా, ఎప్పుడు మోక్ష భావన వచ్చినా, ఎప్పుడు ప్రస్థానత్రయాన్ని నేను అనుసరించాలి అనేటటువంటి భావన వచ్చినా, ఆ వచ్చిన కాసేపే మళ్ళీ వెంటనే బయటకు వచ్చి చూసేసరికి ఈ ఆవరణ శక్తి ఆవరించేస్తుంది. అది రజోగుణం. ఒక్కొక్కసారి ఈ మోక్షం నిజమా అబద్ధమా, ఎవరికి కావాలి అనేటటువంటి తమో గుణం కూడా ప్రవహిస్తుంది. ఈ రెండు గుణాలని అధిగమించి వాటిని పూర్తిగా నిర్మూలించితే కానీ మనకు ఏర్పడినటువంటి ఆ మోక్ష ఇచ్ఛ అనేది బలీయంగా అప్పుడు తట్టుకొని నిలబడగలదు. అప్పుడే నిలబడుతుంది తప్ప లేకపోతే అంత తేలిగ్గా నిలబడలేదు. అందుకని మనం ఇప్పుడు భాగవతం ప్రథమ స్కంధంలోనే ఈ పరీక్షిత్తు పుట్టాడని చెప్పడంతోనే కథ ప్రారంభం చేయవచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకని చేయలేదు? ఎక్కడి నుంచో కథను తీసుకొచ్చారు. భగవంతుడి అవతారాల దగ్గర నుంచి తీసుకొచ్చి భగవంతునితో ఈ పరీక్షిత్తు యొక్క పూర్వీకులకి ఆ మాటకు వస్తే పరీక్షిత్తుకి కూడా భగవంతుడితో సంబంధం ఉంది. ఏ విధంగా సంబంధం ఉంది? ఆయన చేత రక్షింపబడ్డాడు. మనము అంతే, మనము రక్షింపబడ్డాం కాబట్టి తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాం. ఏముంది అందులో విశేషం? అయితే తల్లి గర్భంలో నుంచి బయటపడుతున్నాము అంటే అర్థం అది ఏం ప్రయోజనం కోసం? కేవలం నువ్వు ఆ విష్ణురాతుడు లాగా విష్ణువుని నువ్వు పరీక్షించావో లేదో నీకు తెలియదు. ఆవరణ శక్తి ఉందిగా, ఆవరణ శక్తి మూసేస్తుంది. మూసేసేసరికి అసలు ఆ పూర్వ చింతన అనేదే ఉండదు. అది ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అది విత్తనం నాని అది అందులో నుంచి మొలక వచ్చి అది క్రమంగా పెరగాలి. ఈ లోపల ఈ ఉపాధి అయిపోతే అది మళ్ళీ ఇంకొక దాంట్లో శరీరాన్ని విసర్జించి నూతన వస్త్రాలు ఎలా ధరిస్తాడో అని చెప్పినట్లుగా, పరమాత్మ చెప్పినట్లుగా మరొక దానిలో ఇప్పుడు అంకురించినటువంటి ఈ భగవద్భక్తి, ఈ మోక్ష శక్తి ఇవి ఇంతటితో పోవు. ఇది మనకి శాస్త్రం ఇచ్చే, ఉపనిషత్తులు ఇచ్చేటటువంటి అభయం. కాబట్టి మనం నిర్భయంగా ఈ ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని కొనసాగించవచ్చు. శరీర ఉపాధి ఎంతవరకు దాని ప్రారంభం ఉంటే అంతవరకు ఉంటుంది, ఆ తర్వాత పడిపోతుంది. కానీ ఈ ఈ జిజ్ఞాసాపూర్వకమైనటువంటి ఈ మోక్షేచ్ఛ మాత్రం ఇంకా ఇంతకు ముందు తర్వాత కూడా ఆ విధంగా ఎక్కువయ్యి బలీయమయ్యి చివరికి ఎప్పటికో ఒకప్పటికి మోక్షానికి తీసుకుని వెళ్ళక తప్పదు. ఇది ప్రస్తుతం మనం అనుకోవలసినటువంటి విధానం. ఇలా అనుకోకపోతే మనం ఏమీ చేయలేం. మనకు ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఈ విధంగా ద్రుతగతి ఉంది, విలంబగతి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షిత్తు ఆ కథా సంవిధానం ఏ విధంగా జరిగింది, దాంట్లో పరీక్షిత్తు అడిగే ప్రతి ప్రశ్నలో ఎవరిని అడుగుతున్నాడు? ఆయన శుక మహర్షిని. ఇంకా కథ అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి అది ప్రారంభం అవుతుంది. చూద్దాం తర్వాత కథ ఏ విధంగా జరుగుతుంది అనేది. స్వస్తి.